వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. టుడే నేషనల్ టాప్ 10 న్యూస్ లో ఇవాళ ప్రధాన వార్తల్ని చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించారు. ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కోర్టు తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. తమపై తమ మిత్రదేశం అయిన ఇజ్రాయెల్ పై నిరాధార తప్పుడు ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. కోర్టు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబీకుల ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడంతో పాటు ప్రయాణ ఆంక్షల్ని విధించారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు ప్రకటించారు. మాలలను అణిచివేసేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా అంటే గురువారం ఫిబ్రవరి 6న 15,752 మెగావాట్లు నమోదైనట్లు ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తెలిపారు. 2024 మార్చి 8న రోజువారీ డిమాండ్ అత్యధికంగా 15,623 మెగావాట్లు నమోదు కాగా ఈసారి ఫిబ్రవరిలో అది బ్రేక్ అయింది. ఈ ఎండల నేపథ్యంలో రబీ సాగు, ఇల్లు, పరిశ్రమల్లో కరెంటు వినియోగం పెరగడమే దీనికి కారణం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి పై విధంగా సమాధానం ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు అడ్డొస్తాయన్నారు. ఏపీ మరియు టీజీల్లో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. దీంతో విభజన చట్టం హామీని కేంద్రం విస్మరించిందని ఐఎన్సీ మండిపడింది. తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైలీ క్యాలెండర్లను మంత్రి దామోదర రాజనరసింహ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా ఆఫీసర్ల పాత్ర ముఖ్యమైందన్నారు. పార్టీ లైన్ ఎవరు దాటినా ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలి గాని సెపరేట్ మీటింగులతో పార్టీకి నష్టం కలిగించొద్దన్నారు. జూబ్లీ హిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ సెంటర్ లో గురువారం సిఎల్పి సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5 గంటల దాకా సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సమావేశంలో చర్చించారు. మీటింగ్ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు. మీకేమైనా సమస్యలు ఉంటే జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, పిసిసి చీఫ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలకి ఎవరికైనా చెప్పుకోవచ్చు. అవసరమైతే నాకు చెప్పండి. నాకు చెప్పలేనివి ఏమైనా ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళండి. నేనే స్వయంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తా. అంతేగాని సపరేట్ మీటింగ్లు పెట్టుకుంటే జనాల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి. దీనివల్ల మీతో పాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు తెలిసింది. చైనాకి, ఇరాన్ నుంచి మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురులు తరలించే డజన్కు పైగా సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇందులో చైనా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. వాటితో పాటు ఇరాన్, భారత్లకు చెందిన వ్యక్తులు ఉన్నారు. అమెరికా ఆర్థిక శాఖకు చెందిన డిపార్ట్మెంట్స్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ విభాగం గురువారం ఈ చర్యలు తీసుకుంది. సిబ్బంది నిర్వహణ, పలు ఓడలపైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చమురు నుంచి నిధులతో ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ఉపక్రమించిందని, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. పనామా కాలువ నుంచి అమెరికా యుద్ధ నౌకలు ఉచితంగా రాకపోకలు సాగించేలా ఒప్పందం ఏది కుదరలేదని పనామా అధ్యక్షుడు జోస్ట్రాల్ ములినో గురువారం స్పష్టం చేశారు. తమ యుద్ధ నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పనామాతో ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలకు రుసుము ఖరారు చేయడం గాని, మినహాయింపు ఇవ్వడం గాని తాను చేయలేదని పేర్కొన్నారు. అమెరికా నౌకలకు ప్రత్యేక వెసులుబాటు లేదని వివరించారు.
ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అన్ని దేశాల నౌకలు రుసుము చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్ కు తెలియజేశానని చెప్పారు. అయితే పనామా అధ్యక్షుడు జోస్టాల్ ములినా అమెరికా సర్కారు ఇంకా స్పందించలేదు. అమెరికా ప్రభుత్వ నౌకలు ఇకపై పనామా కాలువలో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చు. దీనివల్ల మనకు $1 మిలియన్ ఆదా అవుతుంది అని అమెరికా బుధవారం ఎక్స్ లో పోస్ట్ చేసింది. బంగారం ధర 87,000 రూపాయలు దాటింది. బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరిగాయి. బడ్జెట్ లో దిగుమతి సుంకాన్ని పెంచినప్పటికీ బంగారం ధర నిరంతరం పెరుగుతూనే ఉంది. ఫిబ్రవరి 7 శుక్రవారం బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 87,300 పైన ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న గందరగోళం, అమెరికన్ విధానాలలో మార్పుల కారణంగా ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి అందులో పెట్టుబడి పెడుతున్నారు. దీని కారణంగా దాని ధర పెరుగుతోంది. వడ్డీ రేట్లు తగ్గి మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే బంగారం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫిబ్రవరి 7 శుక్రవారం వెండి ధర తగ్గింది. వెండి ధర కిలోకు 98,400 రూపాయలకి తగ్గింది. బంగారంలా కాకుండా వెండి ధర నిరంతరం పెరుగుతోంది. వెండి ఇంకా దాని రికార్డు స్థాయి ₹1,00,000 చేరుకోలేదు. అయితే బంగారం గత సంవత్సరం గరిష్ట స్థాయిని దాటింది. ఇటీవల మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవడంలో త్రిష కీలక పాత్ర పోషించింది. మొత్తం 309 పరుగులు సాధించిన ఈ ఆల్రౌండర్ మహిళల అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించింది. ఇది వాటి నేషనల్ టాప్ 10 న్యూస్. మరో నేషనల్ టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.